హాయ్ అండి, షార్ట్ వీడియోలో హ్యాండ్ కటింగ్ చూపించాను. ఈరోజు వీడియోలో నేనైతే బ్యాక్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది ఫ్రంట్ ఓపెనే, కానీ వెనక సైడ్ మాత్రం స్కాలప్ అనమాట. ఆల్రెడీ అవన్నీ కూడా షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్ వైపు మన వైపు పెట్టేసుకోండి, ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి. కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక లైన్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఖర్చుల కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి. హైట్ ఏమైనా పెంచమంటే ఇక్కడే ఇంకొక హాఫ్ ఇంచు, అంటే వాళ్ళు ఎంత పెంచమంటే అంత తీసేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా అది మనకి బ్యాక్ సైడ్లో డాట్ ఉంటుంది కదా, కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. అక్కడ మాత్రమే డాట్ ఉన్న చోట మాత్రమే బ్లౌజ్ హైట్ చెక్ చేసుకోవాలి. నెక్ డీప్ తెలియాలంటే వీపు పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే మీకు నెక్ డీప్ అనేది, బ్యాక్ పార్ట్ నెక్ డీప్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, చెస్ట్ లూజు. ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్ని ఇప్పుడు చూపిస్తాను. ఇది ఎంత వచ్చింది, 15 మీద 2 గీతలు. ఇక్కడ కూడా అంతే వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఎల్ స్కేల్ కరెక్ట్గా పెట్టలేదు అనుకోండి, మనకి వంక టింగర్ అయిపోతుంది అనమాట. ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి. ఈ సైజు వాళ్ళకి నెక్ హైట్ చెక్ చేస్తున్నాను మళ్ళీని. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఈ సైజు వాళ్ళకి నెక్ విడత వచ్చేసి 2.5, కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా. తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా, అది చిన్న సైజు షోల్డర్ అనమాట. అంటే నెక్ పక్కన ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసాను చూసారా, అక్కడ నుంచి ఒక మార్కింగ్, ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు. మొత్తానికి ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఫుల్ షోల్డరు. అయితే చెస్ట్ ఎలా తీసుకోవాలంటే, ఇది బ్లౌజ్కి ఇలా ఉక్స్ పెట్టేసుకోండి, కరెక్ట్గా సెట్ అయిపోతుంది చెస్ట్ లూజ్ అనేది. లేదంటే మీకు సరిగ్గా తెలియదు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఉక్స్ పెట్టేసుకోండి. ఉక్స్ పెట్టుకున్న తర్వాత సైడ్ జాయిన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చెక్ చేసుకోండి. ఉక్స్ పట్టి వరకు ఎంత వచ్చింది నాకు, 9 మీద 7 గీతలు వచ్చింది. 8 మీద 7 గీతలు. 8 మీద 7 గీతలు. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు. 8 మీద 7 గీతలు. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు తీసేసుకోండి. నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు వచ్చిందండి. అదే వేసేసుకుని ఇలా లైన్ వేసుకోండి. ఈ సైజు వాళ్ళకి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. నెక్ డీప్ అనేది 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మనకి ఆర్మ్ లూజ్ 8.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ నుంచి 6 ఇంచులకైతే మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా లైన్ వేసేసేయండి. లైన్ వేసేసుకుని కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. అంతే. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. వదిలేసుకుని ఆ లైన్, కర్వ్ లైన్ కింద నుంచి కొలుచుకుంటే మనకి 8.5 ఇంచులు రావాలి. నాకు రాలేదు. మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను. అసలు చెస్ట్ ఎంత ఉందో చూస్తున్నాను. 8 మీద 7 గీతలు అదే ఇక్కడ వేయాలి. ఇప్పుడు సెట్ అయిపోయింది. 1-2 గీతలు యువతల వైపు వేసేసరికి సెట్ కాలేదాం అనుకున్నాను. ఇప్పుడు నడుము లూజ్ కూడా డాట్తో కలిపి అంతే వచ్చిందండి. ఇంకా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేసేయండి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 3.5 ఇంచులు అలా తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా ఇక్కడ కూడా ఇలాగా. నెక్ కట్ చేయొద్దు, ఎందుకంటే చెప్పాను కదా స్కాలప్ నెక్ కాబట్టి మనం క్యాన్వాస్ మీద కట్ చేసి తిప్పేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో షేర్ చేశానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగు. కోరాస్ ఉన్నవి మన వైపు వేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట. అదేవిధంగా ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం వీల సహాయంతో గట్టిగా ప్రెస్ చేసేయండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము. మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ కోరాస్ మన వైపు వేసుకోండి. ఫోల్డింగ్ ఆపోజిట్లో పెట్టుకుని క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేసుకోండి. ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా క్రాస్గా పెట్టేసుకుని చక్కగా యాజ్ టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి.
యాస్టీస్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఎలాగైతే నేను మార్కింగ్ వేస్తున్నానో సేమ్ అలాగే ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే, ఈ ఫోల్డింగ్ వైపు కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. గట్టిగా ఇలాగా ప్రెస్ చేసేయండి, ఇక్కడ కూడా ప్రెస్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, గట్టిగా ప్రెస్ చేస్తే కింద మన మార్కింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు స్కేల్ తీసేసుకుని ఆ కర్వ్ లైన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని మనకి ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఆ లైన్ పక్క నుంచి ఇలా కొలుచుకుంటే ఎక్కడికి డౌన్ అయిందో చూడాలన్నమాట, ఎక్కడికి టచ్ అవుతుందో చూసుకోవాలి. ఇలాగా ఇప్పుడు కర్వ్ లైన్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఫ్రంట్ పార్ట్ హైట్ ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ కూడా కావాలి. ఇలా బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి, అంటే మనకి షేప్ బెల్ట్ కుట్టు వరకు చెక్ చేయకూడదు, కొంచెం కిందకి ఇంకొక 1/2 ఇంచు 1/2 ఇంచు మనం ఖర్చులు పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి చూస్తే నాకు 13.5 వచ్చింది. అంటే పైన ఖర్చులు వదిలేసాను, కింద ఖర్చులతో కలిపే 13.5. సో మనం మార్కింగ్ వేసేటప్పుడు కూడా పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపే మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎల్ స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఒక బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెద్దగా డిఫరెన్స్ లేదు, చూసారు కదా. అలాంటప్పుడు మనం ఆది బ్లౌజ్ నుంచి సైడ్ జాయింట్ వైపు చెక్ చేయాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి. నెక్ దగ్గర నుంచి పట్టుకుని ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేయండి. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడు డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. డాట్కి మధ్యన గ్యాప్ అనమాట. డాట్ హైట్ వచ్చేసి ఇలాగా చూస్తున్నారు కదా, అలా వేసుకోవాలి హైట్ ఖర్చులతో కలిపి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇంకొక మార్కింగ్ అనేది వేయండి. ఇక్కడ చూడండి చంక దగ్గర ఖర్చులు, కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఉంది కదా, అందుకుని. అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నెక్ దగ్గర కూడా అంతే. నెక్ దగ్గర ఏం స్కాలప్ ఇవ్వట్లేదు కాబట్టి కట్ చేసి నేను పైపింగ్ వేసేస్తాను. ఇక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా రావాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. పెట్టేసుకుని చూడండి, చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ టేబుల్ని పైకి వదిలేయండి. నాకు వచ్చేసి 2.5 ఇంచులు వచ్చింది, కానీ ఇక్కడ నీట్గా లేదని కొంచెం మంచిగా కట్ చేస్తున్నాను, అంటే వంక టింకరగా ఉందని. 2.5 ఇంచులు ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే 2.5 ఇంచులు అనేది వచ్చింది. ఎందుకు 1/2 ఇంచ్ వదిలేయాలంటే కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి చూసుకున్నాము. జస్ట్ మనం ఏంటంటే పైన ఖర్చులు కావాలి కాబట్టి. ఇది చూడండి, ఇది షేప్ బెల్ట్ కోసము. స్ట్రేట్గా చూసుకోండి, 10.5 ఇంచులు వచ్చింది. ఈ సైడ్ జాయింట్ వైపుకి మనకి 2.5, ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే మనకి 3.75 ఇంచులు వచ్చింది. అదే మార్కింగ్ ఇక్కడ వేసేసేయండి.
ఒక 1/2 ఇంచు టేపుని పైకి వదిలేస్తే ఇక్కడ పాతొక 3 ఇంచులు అంతే. ఇప్పుడు ఇలాగ మార్కింగ్ వేసేసుకున్నట్టు కటింగ్ చేసేయండి. ఇంకొక లేయర్ కూడా కావాలండి, ఇంకొక లేయర్ కూడా కావాలి మనకి. ఇలా ఫస్ట్ అయితే నీట్గా కట్ చేసేయండి. ఇంకొక లేయర్ అని చెప్పాను కదా, ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలి నేను షార్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.